అంటే పురాణాల ప్రకారం గానీ, యోగులు వీళ్ళందరూ ఏం చెప్తారంటే, యోగా, ధ్యానం ద్వారా చక్రాల్ని మేలుకొల్పొచ్చు. వాటిని పునరుత్తేజం చేయొచ్చు అని చెప్తారు. మరి మీరు ఈ క్వాంటమ్ హీలింగ్ అని కొత్తగా పట్టుకొచ్చారేంటి? దీంతో కూడా లేపొచ్చా? ఇలా లేపుతారసల? యెస్ సార్. ఆహా! మాకది చాలా డౌట్. చాలా మంచి ప్రశ్న. సో, మీ క్వెషన్‌లోనే ట్విస్ట్ ఉంది. యెస్. ధ్యానం ద్వారా డైరెక్ట్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ దట్ పర్ఫెక్ట్ వే, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే మెడిటేషన్ చేస్తున్నారు అంటే డైరెక్ట్ సహస్రదళ కమల్‌కి రీచ్ అవ్వే ఛాన్సెస్ 100% ఉంటుంది. వావ్! ఓకే. కానీ వీఆర్ జగ్లింగ్ విత్ అవర్ రొటీన్. కరెక్ట్. అవును. సో, మనం చిక్కుకుపోయాం సంసారంలో. అవును. అందుకనే ఒక్కొక్క ఎనర్జీ స్ట్రక్ అయినప్పుడు ఒక్కొక్క రూట్ చక్ర మనకి ఇబ్బంది కలుగుతుంది. ఆ ఎనర్జీ ఫ్లో లేని మూలానే ఇవన్నీ సఫరింగ్స్ కానివ్వండి, వ్యాధులు కానివ్వండి, సో ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అన్నమాట మన ఓకే. లైఫ్లో. నాట్ ఓన్లీ మెడిటేషన్ సార్, వీ కెన్ క్యూర్ విత్ ద, మీరు ఫుడ్ ద్వారా క్యూర్ చేయొచ్చు. సో చాంట్స్, సమ్ బీజ మంత్రం అంటారు, అంటే త్రూ యువర్ వైబ్రేషన్ ఆఫ్ వర్డ్స్ త్రూ వీ కెన్ హీల్, ఓకే. కలర్స్ త్రూ వీ కెన్ హీల్. సో క్వాంటమ్ సైన్స్ త్రూ, అంటే క్వాంటమ్ థెరపీ త్రూ కూడా వైబ్రేషన్స్ త్రూ ఇట్ విల్ వర్క్ ఇన్ 10x ఫాస్ట్. సో త్రూ వైబ్రేషన్స్ ఫ్రమ్ ద క్వాంటమ్ ఫీల్డ్ నుంచి కూడా మనం 10x ఫాస్టర్ మోడ్లో దీన్ని హీల్ చేసుకోవచ్చు అనమాట. ఓ! అండ్ అంటే యోగా, కనెక్టింగ్ విత్ ధ్యానం కంటే కూడా పవర్‌ఫుల్లా ఇది? పవర్ఫుల్, అంటే ఇట్ సీమ్స్ టు బి వన్ ఆఫ్ ద టెక్నిక్. అచ్చా! అండ్ కనెక్టింగ్ విత్ ద క్రిస్టల్ టు. ఓహ్! సో క్రిస్టల్స్ని ఎప్పుడైతే కనెక్ట్ చేస్తూ మీరు వైబ్రేషన్స్ తీసుకుంటున్నారో, ఆ హీలింగ్స్ తీసుకుంటున్నారో, ప్రతి ఒక్క చక్ర కూడా చాలా ఫాస్ట్గా మీరు క్యూర్ చేసుకోగలరు. అట్ ద సేమ్ టైం ఎనర్జీ ఫ్లో అనేది చాలా ఫాస్ట్గా మీరు గ్రాప్ చేయగలరు మీ బాడీలో. ఓకే. 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 సూపర్బ్! అండ్ ఇప్పుడు మూలాధార చక్రం ఉంది. అంటే ఎవరికైనా ఆర్థిక భద్రత, డబ్బులు దానికి సంబంధించి శాసిచ్చేది మూలాధార చక్రం అంటారు. మరి డబ్బులు కావాలి, లేదంటే ఆర్థిక బాధలు, రుణ బాధలున్నాయి, ఏం చేయాలని ఆలోచిస్తున్న వాళ్ళకి మీరు ఎట్లా ఈ క్వాంటమ్ లెవెల్‌లో దాన్ని ఎట్లా సెట్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ సార్. సార్ ఎప్పుడైతే అంటే డబ్బు ఇబ్బంది అంటేనే ఫస్ట్ అది డెట్సా, అంటే లేకపోతే ఎవరికైనా ఇచ్చి మోసపోయారా, ఓకే. లేకపోతే ఉన్న ఆస్తులు ఉంటాయి కానీ మనకు సేవింగ్స్ లేవు మేడం, వస్తుంది అవును. డబ్బు చాలా వస్తుంది కానీ సేవ్ చెయ్యట్లేదు మనం. అవును. సో ఇవన్నీ చాలా చాలా కోణాల్లో అనాలిసిస్ అనేది జరుగుతుంది సార్. హ్మ్. అనాలిసిస్ చేస్తాం. సో అనాలిసిస్ చేసిన తర్వాత ఒక్క ప్రక్రియ, అంటే 4 డివిజన్స్, 4 స్కేల్ ఫ్రేమ్వర్క్ అనేది ఉంటుంది అనమాట. ఆ ఫ్రేమ్వర్క్లో ఒక్కొక్క పార్ట్ రిపిటేషన్ చేసి ఫస్ట్ వి విల్ కామ్ డౌన్ దేర్ మైండ్స్. ఎప్పుడైతే ఓకే. వాళ్ళ మైండ్ కామ్ డౌన్ అవుతుందో ఆ థాట్ ప్రాసెస్ కూడా రైట్ వేలో నడుస్తుంది. సో ఓహ్! వెన్ యు ఆర్ థింకింగ్ ఇన్ ఎ రైట్ వే, హ్మ్. యూ విల్ టేక్ ద డెసిషన్స్ ఇన్ ఎ రైట్ వే. సో ఓకే. ఎప్పుడైతే డెసిషన్స్ మీరు కరెక్ట్ తీసుకుంటారో మీ రిజల్ట్స్ కూడా అద్భుతంగా సక్సెస్ఫుల్గా అవుతాయి అన్నమాట. ఓకే. అంతే డిఫరెన్స్ సార్. అంటే ఎట్లా ఫ్రీక్వెన్సీని రీప్రోగ్రామింగ్ చేస్తారా? అబ్సల్యూట్లీ. ఫ్రీక్వెన్సీ రీప్రోగ్రామింగ్ అంటే ఫస్ట్ వి విల్, అంటే గ్రాటిట్యూడ్ అనేది హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఓహ్! సో అది మర్చిపోయి చాలా వరకు, అంటే చాలా వరకు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. అవును. వస్తువులు కానివ్వండి, మనుషులు కానివ్వండి, ఏదైనా ఫుడ్ కానివ్వండి, వాటిపైన ధ్యాస వెళ్ళదు. ఏది లేకుండా, అంటే లేనిదో దానిపైనే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారనమాట. అవును. ఫస్ట్ గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే వీళ్ళు లెర్న్ చేస్తారో అప్పుడు హయ్యర్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళే ఛాన్సెస్ 100% ఉంటుంది. ఓహ్! దెన్ దే విల్ నో దట్ ఓకే, వాల్యూ ఆఫ్ ద లైఫ్, వాల్యూ ఆఫ్ ద థింగ్స్, వాల్యూ ఆఫ్ ద పీపుల్ ఎప్పుడైతే వీళ్ళకి తెలుస్తుందో అప్పుడు ప్రవర్తన కూడా మారుతుంది. ప్రవర్తన ఓకే. ఎప్పుడైతే మారుతుందో ఆటోమేటిక్ థింకింగ్ కెపాసిటీ మారుతుంది, ఎమోషన్స్ కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇట్ మేక్స్ ఈజీ టు ఓవర్కమ్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్. స్వాధిష్టాన చక్రం ఏం పని చేస్తుంది మేడం? ఎస్. రిలేషన్షిప్ ఇష్యూస్ ఎవరికైతే ఉంటాయో ఇవన్నీ, అంటే ఇంకా మనకు స్వాదిష్టాన అండ్ మణిపూర చక్ర రిలేటెడ్ ఇష్యూస్, డయాబెటీస్, ఓహ్! కోరికలు, ఆ! సో డిజైర్స్, అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ ఒక రకంగా బాధపడుతూ ఉంటారనమాట. నేను అది అనుకున్నాను సాధించలేకపోయాను, ఇది అనుకున్నాను ఆ రోజు అది జరగలేదు. సో ఇదంతా రిపీటెడ్ థాట్స్ వల్లనే యాంగ్జైటీ, ఫియర్ క్రియేట్ అవ్వి, సో అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్లా మారి డయాబెటీస్ అనేది వస్తుంది. దిస్ రిలేటెడ్ టు దిస్ జలసీ కానివ్వండి ఓకే. ఎక్కువ అవుతుంది మనిషికి. ఆ! ఆ! సో ఆ! జలసీ ఎందుకు ఎక్కువ అవుతుంది, నేను చెయ్యలేకపోయాను వాళ్ళు చేస్తున్నారు, ఓకే. ఎందుకు
అనే ప్రశ్న వాళ్ళకు డిసీజెస్ రూపంలో క్రియేట్ అయ్యి వాళ్ళకి నాశనం చేస్తుంది అనమాట. అంటే ప్రతి ఒక్కరూ డయాబెటీస్ ఉన్నవాళ్ళు మాకు జెలసీ లేదు అనొచ్చు. ఒక్కసారి ఊహించండి, మీరు ఏదైతే కోరికలు కోరుకున్నారో అవన్నీ తీర్చాయా? ఎన్నిసార్లు రిపీటెడ్గా థింక్ చేస్తున్నారు దాని గురించి? నౌ ఐఎమ్ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ పీస్ఫుల్గా నేను బ్రతుకుతున్నాను అంటే ఆటోమేటిక్గా మీ డయాబెటీస్ అనేది క్యూర్ అవ్వే ఛాన్సెస్ 100% ఉంటుందన్నమాట. అండ్ దిస్ లీడ్స్ టు బోత్ చక్రాస్, స్వాదిష్టాన, మణిపుర. డయాబెటీస్ రిలేటెడ్ టు దిస్ బోత్ చక్రాస్. స్వాదిష్టానంలో భార్యాభర్తల గొడవలు కూడా సాల్వ్ చేయొచ్చా? అబ్సల్యూట్లీ ఎస్. ఎప్పుడైతే ఇద్దరు అంటే చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, కమ్యూనికేషన్ ఎనర్జీ అసలు అంటే చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంది, అయినా సరే ఏదో ఒక కౌన్సిలింగ్ తీసుకుందాము, ఏదో ఒక ఒపీనియన్ తీసుకుందాము అన్న థాట్ ఇద్దరికి వచ్చిందంటే వీ కెన్ హీల్ దెమ్. స్వాదిష్టాన చక్రకి హీల్ చేయొచ్చు. లేదు ఒకరికి మాత్రమే ఉంది, ఇంకొకరు డైవర్స్ కావాలి అంటున్నారు, దిస్ ఈజ్ అ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ అనమాట. ఫస్ట్ వీళ్ళు హీల్ అవ్వి తర్వాత వాళ్ళకి హీల్ చేయొచ్చు. లేదు ఇద్దరు డైవర్స్ తీసుకోవాలి, బట్ విత్ ఇన్ ఏ మ్యూచువల్ అండర్స్టాండింగ్లో వెళ్ళాలి. ఎవరి అంటే జీవితం వాళ్ళు బ్రతకాలి హ్యాపీగా, బట్ డివైడ్ అయిపోవాలి అంటే కూడా ఇక్కడ కూడా పనిచేస్తుంది స్వాదిష్టాన. ఎందుకంటే ఎప్పుడైతే స్వాదిష్టాన చక్ర క్లియర్ చేసుకోకుండా ఇవన్నీ జరుగుతాయో సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా వాళ్ళతో కూడా ఇబ్బందులు చూస్తారు. సో అంటే 2-3 పెళ్లి చేసుకునేది ఎందుకేనా? ఎస్, సేమ్ సార్, సేమ్ రిపిటేషన్ ఉంటుంది. ఎందుకంటే థాట్ ప్రాసెస్ అలానే ఉంటుంది. వాళ్ళు అలా అంటే ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఒక్కసారి మోసపోయాక, ఒక్కసారి జరిగిన తర్వాత ఆ సేమ్ ప్లేస్లో సేమ్ అంటే హస్బెండ్ అనే రూపంలో లేకపోతే వైఫ్ అనే రూపంలో మనిషి కనపడితే సేమ్ అదే ఏదైతే పాస్ట్లో జరిగిందో వీళ్ళు కూడా అలానేనేమో, దీనికి అర్థం అదేనేమో, అప్పుడు అలా జరిగింది కదా సేమ్ ఇది కూడా. సో అలాంటి థాట్ ప్రాసెస్ త్రూనే చాలా వరకు ఈ రిలేషన్ కూడా తింటుంది. వెన్ యు ఆర్ అబ్సల్యూట్లీ క్లియర్ విత్ ద స్వాదిష్టాన, దెన్ యూ కెన్ షిఫ్ట్ యువర్ థాట్ ప్రాసెస్, బ్రెయిన్ ప్యాటర్న్స్. రైట్. మణిపూరక చక్రం, మణిపూరక చక్రం అంటే డబ్బు లేదంటే పిరికిదనం, భయం, ఆందోళన ఇలాంటి వాళ్ళని స్ట్రాంగ్ చేస్తుందండి అది? ఎస్ సార్. సో మణిపుర చక్ర, మణిపుర చక్ర రిలేటెడ్ టు కెరియర్, గ్రోత్, సేవింగ్స్. ఎవరైతే డబ్బు బాగా సంపాదించాలి, సేవింగ్ చేయాలి, సో మనకు ఆస్తి పరులు అవ్వాలి మనం అని కోరుకునే వాళ్ళు ఈ చక్ర మస్ట్ అండ్ షుడ్గా స్ట్రాంగ్ చేసుకోవాలి. మీరు ఇందులో ఎనర్జీ ఎంత పవర్ఫుల్గా నింపుతారో అంత మీరు సక్సెస్ అనేది మీ లైఫ్లో చూస్తారు. డబ్బు అంటే మనీ జోన్లో. సో ఫియర్స్ అండ్ యాంగ్జైటీ అంటున్నారు కదా సార్ మీరు, ఫియర్స్ అండ్ యాంగ్జైటీ రిలేటెడ్ టు రూట్ చక్ర. ఓకే. కెరియర్లో ఎప్పుడైతే మీకు ఇబ్బందులు, తర్వాత వచ్చేసి చేస్తున్న పనిలో అడ్డంకులు ఇవన్నీ వస్తున్నాయో, దిస్ రిలేటెడ్ టు బోత్ అనమాట, మణిపుర అండ్ రూట్ చక్ర. దిస్ బోత్ యూ హ్యావ్ టు క్లియర్ అవుట్.